హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారనమాట మీ స్టూడియో చూపించు అని చెప్పేసి. నా స్టూడియో ఆర్ యూట్యూబ్ రూమ్ ఏదైనా సరే, మీరు ఎలా పిలుచుకున్నా సరే, రూమ్ అయితే ఇదనమాట. ఈరోజు ఈ వీడియోలో నా రూమ్ మొత్తం మీకు చూపిస్తాను. నేను వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయ్యిద్ది. ప్రీమియంగా అయితే ఏమీ ఉండదు, చాలా బేసిక్గా అయితే ఉండిద్ది అనమాట. బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, ఇది కటను. సో నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను. 1, 2, 3 టోటల్గా 3 కటన్స్ అయితే పెట్టాను అనమాట. పైన ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది ఒక రాడ్ అయితే ఉంది, అలా పెట్టేసి ఈ కటన్స్ అయితే పెట్టామన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్తో పాటు ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, గ్రే కలర్ క్లాత్ అయితే ఉండిద్ది, గ్రీన్ కలర్ క్లాత్ అయితే ఉంది, పింక్ కలర్ క్లాత్ అయితే ఉంది. సో ఇట్లా డిఫరెంట్గా అయితే నేను ట్రై చేస్తాను అనమాట, బ్యాక్గ్రౌండ్ కొద్దిగా డిఫరెంట్గా కనిపించడానికి. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ అయితే గ్రే కలర్ ఉండేలాగా చూసుకోండి. గ్రే కలర్ అయితే చూస్తానికి చాలా బాగుండిద్ది అనమాట. నేను కూడా ఇది గ్రే కలర్ లాగా అయితే ఉంది నాకు, అందుకే కొంచెం బాగుండిద్ది అని చెప్పేసి సేమ్ ఈ కటన్స్ అయితే పర్చేస్ చేశాను. రూమ్లో చాలా చోట్ల అయితే మీరు ఈ బ్లాక్ కలర్లో చూస్తున్నారు కదా, ఇట్లాంటివి అయితే చూస్తారనమాట. ఇవి ఎకోస్టిక్ ఫోమ్స్ అనమాట. రూమ్లో ఎక్కువ ఉందనుకోండి, ఆడియో అంత క్వాలిటీ అయితే రాదనమాట. సో ఇవి స్టిక్ చేసుకోవడం వల్ల మీ రూమ్లో ఎక్కువ అనేది పోయి ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. సో అందుకే నేను ఇవి ఫిక్స్ చేశాను. 2020లో పర్చేస్ చేశాను. ఇక్కడ మీరు డస్ట్ అయితే చాలా చూడొచ్చు. సో ఇది ఒక మైనస్ అనమాట. క్లీన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ ఉండదు. సో మనము ఒకసారి స్టిక్ చేసామంటే ఇంక అంతే. క్లీన్ చేసుకుందామని చూసినా సరే నాకు ఎందుకో క్లీన్ అవ్వట్లేదు అనమాట, అట్లాగే అతుక్కుపోతుంది డస్ట్. అందువల్ల నేను అట్లా వదిలేసేసాను. ఇంకా చాలా క్వాలిటీతో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట ఎకోస్టిక్ ఫోమ్స్లో. సో మీకు నచ్చిన ఎకోస్టిక్ ఫోమ్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అమెజాన్లో ఒకసారి సెర్చ్ చేయండి, మీకు చాలా డిజైన్స్లో చాలా కలర్స్లో వస్తాయి. ఇంకా రీసెంట్గా నేను గివ్ అవే ఇద్దామని చెప్పేసి ఇవి పర్చేస్ చేశాను అనమాట. ప్రస్తుతానికి ఇవి నా దగ్గరే ఉన్నాయి. ఇంకొక 3-4 డేస్లో అయితే ఇవి ఇచ్చేసేస్తాను. అలాగే నా దగ్గర ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. ఇంకా ఇవి 2 నేను ప్యాక్ చేసి పెట్టాను, రియల్మీ TWS బోట్ వాచ్. ఇవి కూడా త్వరలో ఇచ్చేసేస్తా. ఇంక ఈ టేబుల్ చూస్తున్నారు కదా, సో ఈ టేబుల్ ఏంటంటే జనరల్గా ఇటువైపు అయితే ఉండిద్ది అనమాట. సో ఇక్కడ నేను చైర్ అయితే వేసుకొని టేబుల్ అనేది ఇక్కడ పెట్టేసుకొని వీడియో అయితే రికార్డ్ చేస్తాను. అక్కడ కెమెరా అయితే ఉండిద్ది. సో ఇప్పుడు మీకు వ్లాగ్ రికార్డ్ చేద్దామని చెప్పేసి ఈ టేబుల్ అయితే ఇటు పక్కకు పెట్టేసేసాను. సో ఈ సెక్షన్ అంతా ఇదన్నమాట. ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే ఎకోస్టిక్ ఫోమ్స్ అయితే ఇక్కడ కొద్దిగా అతికిచ్చాను. సో రూమ్లో 4 వైపులా ఎకోస్టిక్ ఫోమ్స్ అతికించుకుంటే ఆడియో క్వాలిటీ చాలా బాగా వస్తుంది. సో ఇది నా హెల్మెట్, ఒక క్లాంప్కి తగిలిచ్చేస్తాను అనమాట. నేను యూజ్ చేయకుండా పక్కన పెట్టేయాల్సి వస్తే ఇట్లా పెట్టేస్తాను. లేదనుకుంటే నా దగ్గర హెల్మెట్కి ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు కదా, ఆ బ్యాగ్లో పెట్టేస్తా. ఇంకా ఇక్కడ లైట్ చూస్తున్నారు కదా, సో ఇదొక లైటు, అలాగే ఇక్కడ ఇంకొక లైట్ చూడొచ్చు. సో యాక్చువల్లీ నేను ఇక్కడ కూర్చొని వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు ఈ లైట్ అయితే నా పైన పడిద్ది అనమాట. ఇది రీసెంట్గా నేను పెట్టాను. సో నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇంకా డిఫరెంట్గా కనిపించడానికి, మంచి క్వాలిటీ ఇవ్వడానికి ఇట్లాంటివి అయితే ట్రై చేశాను అనమాట. సో ఈ లైట్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది స్టాండ్ మైక్ది అనమాట, మైక్ స్టాండ్ ఇది. సో ప్రస్తుతానికి ఇట్లా అయితే వాడుతున్నాను. సో మీకు జనరల్గా స్టాండ్స్ అయితే ఇలా అయితే ఉంటాయి అన్నమాట. సో ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మీరు ఇవి పెంచుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంబ్రిల్లాస్ ఇవి. సో ఇవి నేను కూడా చాలా సంవత్సరాలు అయితే అవుతుంది పర్చేస్ చేసి. అంబ్రిల్లా, ఇక్కడ లైటు, ఈ లైట్కి సంబంధించిన హోల్డర్ అనమాట. సో ఇదంతా ఒక సెటప్ అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో మీకు మంచి క్వాలిటీ లైట్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇట్లాంటి సెటప్ అయితే రెడీ చేయించుకోవచ్చు. చాలామంది దగ్గర హై క్వాలిటీ లైట్స్ ఉంటాయి, మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి నేనైతే మాత్రం ప్రస్తుతానికి వీటితో మేనేజ్ చేస్తున్నాను. నాకైతే మాత్రం నేను చేసే వర్క్కి ఈ లైట్స్ అయితే నాకు బెస్ట్ అనిపించినాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఒక స్విచ్ అయితే ఉండిద్ది. ఆ స్విచ్ ప్రెస్ చేసిన వెంటనే ఇట్లా లైట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ పైన సో ఇది ఇక్కడ నేను కూర్చుంటాను కాబట్టి సో నా హైట్కి తగ్గట్టుగా అయితే లైట్స్ మొత్తం సెటప్ చేసుకున్నాను. ఇట్లా అయితే మీకు క్వాలిటీ అయితే వస్తుంది అనమాట రికార్డ్ చేస్తే. ఇంకోటి ఈ రూమ్లో మీరు గమనించాల్సింది ఏంటంటే 4 సైడ్స్న మీకు లైట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ అయితే చూడొచ్చు, అలాగే ఇక్కడ ఇంకొక ట్యూబ్ లైట్ అయితే ఉంది. అటువైపున 2 లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఇటువైపు వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆ లైట్ అంతా నా మీద పడి ఇంకా మంచి క్వాలిటీ అయితే వస్తుంది కాబట్టి మొత్తం లైట్స్ అయితే ఉంటాయి నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు. అందుకే అక్కడ 2 లైట్లు అయితే పెట్టాను. అలాగే ఇక్కడ ఇంకొక లైట్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను, ఒక 2 months ఏమవుతుంది. సో ఇక్కడ ఒక బటన్ అయితే ఉండేది, ఇది లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా తిప్పామంటే లైట్ అయితే వెలిగిద్ది అనమాట. బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ లైట్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఇవి ట్రై చేయొచ్చు. చాలా బ్రైట్ అయితే ఉండేది ఇది. అలాగే మీరు ఇది హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట.
సో ఈ లైట్ అయితే వస్తుంది, మీరు ఈ స్టాండ్ మళ్ళీ సపరేట్గా పర్చేస్ చేయాలి. ప్రస్తుతానికి ఇది నేనైతే యూజ్ చేయట్లేదు. ఇంకొకటి ఇది హెల్మెట్ అనమాట. రీసెంట్గా నేను 1000 రూపీస్ పెట్టి పర్చేస్ చేశానని చెప్పాను కదా, ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో యూజ్ చేయనప్పుడు నేను ఇట్లాంటి బాక్స్లో అయితే పెట్టేస్తా. ఇదిగో ఇది హెల్మెట్. మనకు ఒక రివ్యూ యూనిట్ అయితే వచ్చింది కదా, సో అది ఇక్కడే పెట్టేసేసాను అనమాట. నా దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఏమీ లేదు, సో అందుకని చెప్పేసి దీన్ని ఇట్లా పక్కన పెట్టేసేసాను. ఈ వాల్ బ్యాక్గ్రౌండ్ ఈ వాల్ అయిపోయింది కదా, ఇంకా మెయిన్ స్టఫ్ అంతా అటువైపు అయితే ఉండిద్ది. అది చూపించే ముందు ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనమాట, మన ఫేవరెట్ గాడ్, ఒక ఫోటో అయితే ఉంది. అలాగే కీస్, నా 2 వెహికల్స్ కార్ కీస్ అయితే ఇక్కడ పెట్టేసేస్తాను. ఇంకా ఈ డోర్ నుంచి అటువైపు వెళ్తే నా బెడ్రూమ్ అయితే ఉండిద్ది, దాని గురించి నేను మీకు చూపించదలుచుకోలేదు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇక్కడ మానిటర్ అయితే చూస్తున్నారు కదా, ఇది 24 ఇంచెస్ మానిటర్ అనమాట. నేను వీడియో ఎలా రికార్డ్ చేస్తానంటే, ఇక్కడ ఒక ట్రైపాడ్ అయితే చూస్తున్నారు కదా, సో ఇది నేను సొంతగా తయారు చేసుకున్న ట్రైపాడ్ అని చెప్పుకోవచ్చు. కెమెరా ఇలా అయితే పెట్టేసేస్తాను. ఇక్కడ నుంచి మీకు ఒక టేబుల్ అయితే వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తారు కదా వీడియోలో. ఇక్కడ నేను ఏదైతే చూస్తానో అదే రికార్డ్ అవుతుంది. కెమెరాలో రికార్డ్ చేసేటప్పుడు మొత్తం నేను ఇక్కడ క్లియర్గా చూసుకుంటాను, క్వాలిటీ ఎలా వస్తుంది, ఫ్రేమ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అని చెప్పేసి ఈ మానిటర్లో చూసుకుంటా. సో అందుకే ఈ మానిటర్ అయితే ఇక్కడ పెట్టేసేసాను అనమాట. ఇంకొకటి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 27 ఇంచెస్ ఎల్జీ మానిటర్ అనమాట. నేను ఎడిటింగ్ అంతా ఇందులోనే చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నేను అవుట్డోర్కి తీసుకెళ్ళినప్పుడు యూజ్ చేసే ట్రైపాడ్ అనమాట. చిన్నగా చాలా బాగుండిద్ది. సో ఇదే కాదు, నా దగ్గర ఇంకా చాలా ట్రైపాడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మోనోపాడ్ అయితే చూడొచ్చు డిజిటెక్ దగ్గర నుంచి. అలాగే నా దగ్గర సింపెక్స్ హై క్వాలిటీ ట్రైపాడ్ కూడా ఉంది. సో సిచ్యువేషన్ని బట్టి నేను ట్రైపాడ్స్ అయితే వాడతాను. ఇంకా మానిటర్ గురించి చెప్పాను కదా, సో ఇది కీబోర్డ్ అనమాట. సో మ్యాక్కి అలాగే పీసీకి రెండింటికి ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వైర్లెస్ కీబోర్డ్ అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ నా మ్యాక్బుక్ అయితే ఉండిద్ది. అలాగే కెమెరాస్ కానీ, కళ్ళజోళ్ళు కానీ, లెన్సు, మైక్, ఇవన్నీ నేను ఇక్కడే పెట్టేస్తాను అనమాట. మైక్ గురించి మీకు ఒకసారి చెప్పాలి, హైపర్ ఎక్స్ మైక్ అనమాట. ఇది క్వాలిటీ పర్వాలేదు, చాలా బాగుందని నేను చెప్పను, అస్సలు బాగలేదని నేను చెప్పను, యావరేజ్ అని చెప్పుకోవచ్చు క్వాలిటీ అయితే. ఇంకా మంచి మంచి మైక్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా. నా యూసేజ్కి ఇది సరిపోయిందని చెప్పేసి ఇది నేను పర్చేస్ చేశాను. ఇంకా ఇది 50mm లెన్స్ అనమాట, సోనీది. నేనైతే ఈ లెన్స్ ఎక్కువ యూజ్ చేస్తాను బయటికి వెళ్ళేటప్పుడు. రూమ్ అయితే అంత పెద్దదేమి కాదు ఇది, అందుకే నేను 16mm లెన్స్ అయితే పర్చేస్ చేశాను. అలాగే నా దగ్గర 30mm లెన్స్ కూడా ఉన్నాయి. సో మీరు కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ నేను బుక్స్లో నోట్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మర్చిపోకుండా బోర్డు మీద కూడా రాసుకుంటూ ఉంటాను అనమాట. సో చెప్పానంటే ఖచ్చితంగా చేయాలి కదా, మర్చిపోకుండా ఇందులో రాసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే నేను ఎక్కువగా యూజ్ చేయకుండా పక్కన పెట్టేసిన థింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్టేషనరీ అయితే ఉన్నాయి, కీ చైన్స్ అయితే ఉన్నాయి, ఎయిర్ ఫ్రెషనర్స్ అవ్వచ్చు, టూల్ బాక్స్ అవ్వచ్చు. డైలీ నేను ఎక్కువగా షూట్ చేసే థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇందులో పెట్టుకుంటాను. ఇక్కడ మైక్ బాక్స్ అని చెప్పేసి రాసుకున్నాను కదా, అంటే మర్చిపోకుండా నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్లాంట్స్, కెమెరా, గోప్రోకి సంబంధించిన బాక్సెస్, కిందేమో చాలా పెద్ద బాక్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇందులో అలాగే కళ్ళజోళ్ళు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇవే కాదు నా దగ్గర ఇంకా చాలా కళ్ళజోళ్ళు అయితే ఉన్నాయి అనమాట. మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, అవన్నీ అక్కడ పెట్టేసేసాను అనమాట. ఎక్కువగా మనం యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా డస్ట్ పడిద్ది అనమాట. ఆ డస్ట్ పడకుండా ఈ బాక్సెస్ అయితే పర్చేస్ చేశాను, వాటిలో పెట్టేసేసి సేఫ్గా పెట్టుకుంటున్నాను అనమాట. అవసరమైనప్పుడు వాటిని తీసి యూజ్ చేస్తాను, తర్వాత మళ్ళీ అందులోనే పెట్టేసేసుకుంటా. ఈ బాక్సెస్లో ఏమేమి ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే 3T Vlogs ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వాటిలో 1 by 1 అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, ఎవరికో ఒకరికి ఉపయోగపడిద్ది. అవన్నీ పండు రికార్డ్ చేసిద్దంట. సో ఇప్పుడే చెప్తుంది నేను రికార్డ్ చేస్తాను అని చెప్పేసి. సో కొన్ని వీడియోస్ అయితే పండు రికార్డ్ చేసిద్ది, కొన్ని వీడియోస్ అయితే నేను రికార్డ్ చేస్తాను. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బాక్స్ ఏంటంటే నా చిన్నప్పటి థింగ్స్ అనమాట. నా దగ్గర పెన్స్ అయితే ఉన్నాయి, వింటేజ్ పెన్స్ అవ్వచ్చు, అలాగే కాయిన్స్, ఇవన్నీ ఇందులో సేఫ్గా దాచిపెట్టాను అనమాట. చిన్నప్పుడు చాలామంది పావలాలు, 10 పైసలు, రూపాయి, 2 రూపాయల బిళ్ళలు ఉంటాయి కదా, సో అవన్నీ నా దగ్గర అయితే ఉన్నాయి. అలాగే పాత నోట్స్ అవ్వచ్చు, వేరే కంట్రీ నోట్స్ అవ్వచ్చు, అవన్నీ మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారనమాట. ఇందులో పెట్టాను. సో వీటి గురించి కూడా మీకు వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో చాలామంది అయితే ఈ టేబుల్ మీద పెట్టుకుంటారు కంప్యూటర్ అయితే, పీసీ CPU. సో నేనైతే టేబుల్ కింద పెట్టాను అనమాట, ఎందుకంటే పైన ఎంత స్పేస్ ఉంటే అంత మంచిది అని చెప్పేసి. కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నేను నోట్ చేసి పెట్టుకున్నాను. ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. 32GB DDR5 ర్యామ్ అనమాట. కొంచెం స్పీడ్ ఉండాలంటే ఖచ్చితంగా DDR5 ఉండాలి. అలాగే ఎంత ఎక్కువ GB ర్యామ్ ఉంటే అంత మంచిది. నేనైతే 32GB ర్యామ్ అయితే పర్చేస్ చేశాను.
8 TB స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ పరంగా అయితే అస్సలు కాంప్రమైజ్ అయితే అయ్యేదే లేదు. NVIDIA RTX 4060 గ్రాఫిక్ కార్డ్ అయితే రీసెంట్గానే పర్చేస్ చేశాను, ఒక 3-4 months బ్యాక్ అనుకుంటా, ఐ థింక్, నాకు సరిగా గుర్తులేదు. 8 GB ర్యామ్ అనమాట గ్రాఫిక్ కార్డ్ది. తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా, LG 27 inches మానిటర్ అయితే ఉంది, అలాగే లాగిటెక్ వైర్లెస్ కీబోర్డ్ అనమాట. సో నా కాన్ఫిగరేషన్ అయితే ఇది. ఈ కాన్ఫిగరేషన్తో నేను వీడియోస్ అయితే ఎడిట్ చేస్తూ ఉంటాను. ఫ్యూచర్లో ఇంకా పెద్ద పీసీ బిల్డ్ చేయాలి అని చెప్పేసి నేను ఈ CPU అయితే పర్చేస్ చేశాను. ఇది ఫుల్ టవర్ పీసీ అనమాట. నాకు తెలిసి ఇంత పెద్ద పీసీ అయితే ఎవరు యూజ్ చేయరు. ఇదైతే దాదాపుగా 5-6 kgs పైనే ఉండిద్ది. ఇంకా ఇందులో మనము మదర్ బోర్డ్ అయితే పెట్టలేదు, ప్రాసెసర్ ఉండిద్ది కదా అది కొనలేదు, ర్యాము, గ్రాఫిక్ కార్డు, SMPS, చాలా కేబుల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనం ఇంకా పర్చేస్ చేయకుండానే 4-5 kgs బరువు అయితే ఉండిద్ది. సో ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత 10 kgs 15 kgs వెళ్ళిపోయింది అనమాట. ఇద్దరు మనుషులు అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ CPUని మొయ్యాలంటే. ఇంకా అవన్నీ కాంపోనెంట్స్ ఇందులో పెడితే ఇంకెంత బరువు అయిద్దో ఒకసారి మీరే ఊహించుకోండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా అల్టిమేట్ హై క్వాలిటీ వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి CPU అయితే మన దగ్గర ఉండాలి కదా. సో అందుకే నేను ఇది పర్చేస్ చేశాను. చాలా రోజుల క్రితం మీకు చూపించాను, నాకు తెలిసి 1.5 year పైన అవుతుంది అనమాట ఇది పర్చేస్ చేసి. మన దగ్గర కొంచెం మనీ అయితే లేవన్నమాట, కనీసం ఒక 3-4 lakhs అయితే అవుతుంది ఇది బిల్డ్ చేయాలంటే. ప్రస్తుతానికి అదైతే నేను పర్చేస్ చేశాను అనమాట. నియర్లీ 1.5 lakhs ఏమో అయింది CPU. అలాగే మ్యాక్బుక్ ఒక 1.3 ఏమో అయింది. ఇంకా కెమెరా, నా దగ్గర లెన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఇవన్నీ ఇక్కడ ఈ కెమెరా బాక్స్లో అయితే పెట్టేసేసాను. 1 by 1 అయితే మీకు ఫర్దర్గా 3D Vlogs ఛానల్లో చూస్తారు. 3D Vlogs ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీటి గురించి వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే రీసెంట్గా బిగ్ బిలియన్ డే సేల్స్లో నేను ఇది పర్చేస్ చేశాను, ల్యాప్టాప్ అనమాట. సో నేను ఎక్కువగా బయట షూట్స్కి వెళ్ళినప్పుడు స్టోరేజ్ ఇష్యూ అయితే వస్తుంది అనమాట. ఇంతకుముందు నేను ఫేస్ చేశాను, అందుకే ఒక చిన్న ల్యాప్టాప్ కావాలి విండోస్ది అని చెప్పేసి ఇది పర్చేస్ చేశాను. సో విండోస్ ల్యాప్టాప్లో చేసినంత వర్క్ అయితే మనం మ్యాక్లో చేయలేము అనమాట. అన్ని సాఫ్ట్వేర్స్ అయితే అందులో అవైలబిలిటీలో ఉండవు కాబట్టి ఇది పర్చేస్ చేశాను. అలాగే Q&A's కూడా మీరు ఈ ల్యాప్టాప్ అయితే చూడొచ్చు. అంతకుముందు నా దగ్గర ఐప్యాడ్ అయితే ఉండేది, ఆ ఐప్యాడ్ అయితే ఇప్పుడు పండుగకి అయితే ఇచ్చేసేసి ఇంకా నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా యూట్యూబ్ స్టూడియో గురించి అయితే చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇవేమీ అవసరం లేదు. మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే సరిపోయింది. చాలామంది మొబైల్లోనే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. PC ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. స్టోరేజ్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. థంబ్నెయిల్స్ అవన్నీ ఇంకా హై క్వాలిటీలో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కుదిరితే ఒక 20,000 నుంచి 30,000 రూపాయల మధ్యలో చాలా పీసీస్ అయితే వస్తున్నాయి అనమాట. అవి పర్చేస్ చేయండి. Samsung S24లో వీడియో రికార్డ్ చేస్తా ఉన్నా, ఈ వ్లాగ్ అంతా మీరు ఆ ఫోన్లో రికార్డ్ చేసింది అనమాట చూస్తుంది. సో మంచి ఫోన్స్ అయితే కొనుక్కోండి. ఇంకా మైక్ గురించి మీకు ఇందాక చెప్పలేదు కదా, DJI మైక్ ఫస్ట్ జనరేషన్ మైక్. నా దగ్గర మైక్ మినీ కూడా ఉంది. ఒక మంచి మైక్ కొనుక్కోండి, ఫోన్ కొనుక్కోండి. వ్లాగ్స్ చేసే వాళ్ళైతే హ్యాపీగా ఒక ట్రైపాడ్ కొనుక్కొని వ్లాగ్స్ రికార్డ్ చేసుకోండి. ఇంకా మోటో వ్లాగ్ చేసే వాళ్ళైతే యాక్షన్ కెమెరాస్ ఉంటాయి కదా, సో హెల్మెట్కి యాక్షన్ కెమెరా పెట్టేసుకొని డైరెక్ట్గా మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు అవుట్డోర్లో వీడియోస్ రికార్డ్ చేసే మాట అయితే ఇవేమీ అవసరం లేదు. మంచి ఫోను మంచి మైక్ కొనుక్కుంటే సరిపోయింది. ఇండోర్లో రికార్డ్ చేయాలి అని అనుకుంటే అన్బాక్సింగ్స్ అవన్నీ తీస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా మంచి క్వాలిటీ కావాలి అని అనుకుంటే అప్పుడు ఈ లైట్స్ ఇవన్నీ మీరు పర్చేస్ చేయాలన్నమాట. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. 2026లో చాలా మంచి మంచి వెహికల్స్ అయితే రాబోతా ఉన్నాయి. ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ని అప్డేట్ చేసి మళ్ళీ లాంచ్ చేయబోతా ఉన్నారు. అవన్నీ మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.